వందనాలు. ఇక్కడ ఉండే అయ్యగారు అమ్మగారికి నా వందనాలు, సేవకులందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మరి నాకు ఎన్నో గలిబిళ్ళు వచ్చినాయండి, చీకట్లు వచ్చినాయి, అవన్నీ తొలగిపోయినాయండి. యేసువారు ముట్టి స్వస్థపరిచాడండి. సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఎంతో కాసి కాపాడాడండి. మరి నా భర్తకు చిన్న బలహీనత వచ్చిందండి. మరి ఆహారం తినలేకపోతున్నాడండి కూర వేసుకుని. మరి ఆ నీరసాన్ని తీసివేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని మీ గృహాల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు మా గురించి కూడా ప్రార్థన చేయండి. మరి నా బిడ్డలు ఇద్దరు అందనంత ఎత్తులో ఉండారండి. వాళ్ళని బాగా యేసువారు ముట్టి స్వస్థపరిచారండి మమ్మల్ని. వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారండి. మాకు ఏ లోటు లేదండి. దేవుణ్ణి నమ్ముకున్నాక మాకు చాలా మేలు చేశాడండి. ఈ సంఘంలోకి వచ్చినాక మా గురించి ఎంతో ప్రార్థన చేశారండి అయ్యగారు అమ్మగారు. మరి సంఘం అంతా ప్రార్థన చేశారండి. మరి నా భర్త కూడా ముట్టి స్వస్థపరచాలని, ఆ నీరసాన్ని కూడా తీసివేయాలని ఈ గృహాల్లో ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ఇదేనండి నా సాక్ష్యం, చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుక.